రామగిరిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో విషుఖని మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా స్వామివారు భక్తులకు నిర్మాల్య దర్శనమిచ్చారు. బుధవారం రామగిరిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో విషుఖని మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా స్వామివారి నిర్మాల్య దర్శనం, పంచామృత అభిషేకాలు, అష్టోత్తర పూజలు, నైవేద్యం, మంగళ నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్, ఆలయ ప్రధాన గురుస్వామి నోముల శ్యామ్ మాట్లాడుతూ కేరళలోని శబరిమల ఆలయంలో స్వామివారికి ఏప్రిల్ 15న నిర్మాల్య దర్శనంతో పాటు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడతాయని తెలిపారు. కేరళలోని జరిగే కార్యక్రమాలకు అనుకూలంగా నల్గొండ రామగిరిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి కలిషన్ అశోక్, కార్పొరేటర్ యామ కవితా దయాకర్, ఆలయ ధర్మకర్తలు మేడం విశ్వప్రసాద్, కూరెళ్ల వెంకటేశ్వర్లతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి అలంకార ప్రియనే తీర్థ ప్రసాదాన్ని కూడా కింద ఇస్తున్న, కిందికి రండి అందరు కూడా. ఒక వరుస హలో హలో స్వామి శరణమయ్యప్ప. నల్లగొండ పట్టణ ప్రజలకు, భక్తజనులకు, అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి తరఫున, గుడి ఆలయ తరఫున అందరికీ విషుఖని మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన ఆలయంలో శబరిమలలోని విషుఖని మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా 14 డేట్లో వచ్చేది, ఏప్రిల్ 14. ఈసారి 15 తారీఖులో వస్తుంది. ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలకు ఒకసారి ఇలాగే వస్తుంటుంది. దాంట్లో ఆశ్చర్యపడేది ఏం అవసరం లేదు. కనుక అందరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని మన శబరిమల అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం పురస్కరించుకొని మన రామగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇప్పుడు అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అభిషేకం, అంతేకాకుండా స్వామివారి ఆభరణాలతోటి అలంకరించడం, వచ్చినటువంటి భక్తులకు ఈ ధాన్యాలు, ఫలాలు వీటన్నిటిని దర్శనం చేయించి అలా ఒక రూపాయి బిళ్ళను కానుకగా ఇస్తారు. ఈరోజు పండుగ అని మనకు ఉగాది ఎట్లనో అక్కడ విషుకని అట్లా కానీ వాళ్ళకి ఇవ్వడం, అంతేకాకుండా దర్పణంలో దర్శనం చేయించడం. ఇంతేకాకుండా ఈరోజు చక్కగా మనం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని, తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానానికైనా అభిషేకాలకైనా విచ్చేసిన దాతలందరికీ కూడా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇదే ఏప్రిల్లో కార్యక్రమం జరుగుతుంటుంది. కానీ 14వ తారీఖు అనేటువంటిది బేసిక్గా ఉంది. కానీ అక్కడ శబరిమలలో కేరళ సాంప్రదాయం ప్రకారం 14 బదులు 15వ రోజు వచ్చింది. ఈ 15వ రోజు రావడం మూలాన అక్కడ ఆ కార్యక్రమాలు, ఆ పూజా కార్యక్రమాలు చేశారు. కాబట్టి మనం కూడా 15 ఏప్రిల్ నాడు ఈ పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాం. ఇది స్వామివారి యొక్క మహత్యము. అంటే అక్కడ ఆయన తిథులు, ఆ నక్షత్రాలు, ఆ యొక్క కాలమానం ప్రకారం జరుగుతాయి. ఏది కూడా గుడ్డిగా జరగదు. దాన్ని మనం ఆ శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో రామగిరి ఆలయంలో కూడా అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చేసిన భక్తులకు, అయ్యప్ప స్వాములకు విషుఖని మహోత్సవ శుభాకాంక్షలు. స్వామి శరణమయ్యప్ప.